చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. బ్రిక్స్వి అమెరికా వ్యతిరేక విధానాలు కాబట్టి బ్రిక్స్కి మద్దతు ఇచ్చే దేశాలపై 10% అదనపు సుంకం వేస్తాము అంటూ ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు సార్. ఎందుకు సార్ ట్రంప్ బ్రిక్స్కి భయపడుతూ ఉన్నారు? అంటే బ్రిక్స్ వాస్తవంగా అమెరికా వ్యతిరేక రాజకీయ కూటమి కాదు. ఎందుకంటే దాని మెంబర్షిప్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అందులో ఉన్న మెంబర్సు రష్యా, చైనా ఉన్నారు. వారిద్దరూ అమెరికాకు ప్రత్యర్థులు నేను అంగీకరిస్తా. కానీ బ్రెజిల్ కానీ ఇండియా కానీ అమెరికాతో మంచి సంబంధాలు కలిగిన దేశాలే. ఆ మాటకొస్తే ఇటీవల చేరిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు అమెరికా మిత్ర దేశాలే కదా. అమెరికా భద్రత కలిగిన దేశాలు. ఈవెన్ అమెరికా ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ ఉన్న దేశాలు కదా. అందువల్ల దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. కాంపోజిషన్ ఆఫ్ బ్రిక్స్ చూస్తే అది క్లియర్గా నాట్ అన్ యాంటీ వెస్ట్రన్ యూనియన్. ఇది చాలా క్లియర్గా దాని కాంపోజిషనే కనబడుతుంది. అమెరికా అందులో ఇరాన్ ఉండొచ్చు, ఇరాన్ లాంటి అమెరికా ప్రత్యర్థి ఉండొచ్చు, మీకు రష్యా, చైనా లాంటి అమెరికాను వ్యతిరేకించే దేశాలు ఉండొచ్చు. అదే సమయంలో అమెరికాను సమర్థించే ఈజిప్ట్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, అమెరికాను సమర్థించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఉన్నాయి కదా. అందువల్ల ఇట్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ బ్లాక్ ఎగెనెస్ట్ వెస్ట్. ఆ మాటకి వస్తే అది బ్లాక్ కూడా కాదు, ఇట్స్ ఓన్లీ ఎ గ్రూపింగ్. కానీ మరి ఎందుకు ట్రంప్ కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది అంటే ఆ గ్లోబల్ ఎకానమీలో, అంటే గ్లోబల్ ట్రేడ్, గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఈ అన్నిట్లో అమెరికా ఆధిపత్యం ఉండాలి అనేది అమెరికా కోరిక. బ్రిక్స్ దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు ప్రపంచ ఎకానమీలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తాయి అనేది అమెరికా అనుమానం. వాస్తవంగా డీడాలరైజేషన్ అంటే డాలర్ పాత్రను గ్లోబల్ ట్రేడ్లో, గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్లో, గ్లోబల్ ఫారిన్ క్యాపిటల్ ఫ్లోస్లో, గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ పాత్రను తగ్గించడం అనే కాన్సెప్ట్ను డీడాలరైజేషన్ అంటారు. వాస్తవంగా బ్రిక్స్ డీడాలరైజేషన్ను ఏమీ కోరుకోవడం లేదని మన ఫారిన్ మినిస్టర్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఒక రష్యా మాత్రం బ్రిక్స్ కరెన్సీ అని ఒక ప్రతిపాదన చేసింది, కానీ అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే భిన్నమైన రాజకీయ దృక్పథాలు, భిన్నమైన ఆర్థిక వ్యవస్థలు, భిన్నమైన రాజకీయ వ్యవస్థలు, భిన్నమైన జాగ్రఫీలు కలిగిన బ్రిక్స్ దేశాల కామన్ కరెన్సీ అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. మీకు 1996లో మాస్ట్రిచ్ ట్రీటీ ద్వారా యూరోపియన్ మానిటరీ యూనియన్ ఏర్పడి యూరో కరెన్సీ ఏర్పడ్డా ఇప్పటికీ యూరో ఆ డాలర్కు డిస్టెంట్ కాంపిటీటర్గానే ఉంది. అందువల్ల బ్రిక్స్ కరెన్సీ అవకాశమే కనుచూపు మేరలో లేదు. అది డాలర్కు పోటీ అంతకంటే కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు ట్రంప్ కోపం వస్తుంది? డీడాలరైజేషన్ అనేది లేనే లేదు కదా అంటే, డీడాలరైజేషన్ ఇంకో రూపంలో జరుగుతుంది. అది ఇంకో రూపంలో జరగటానికి కూడా అమెరికా విధానాలే కారణం. ఇప్పుడు ఉదాహరణకు రష్యా పైన ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికా భారీగా శాంక్షన్స్ విధించింది. అంటే డాలర్లు అందుబాటులో లేకుండా చేసింది. డాలర్ పేమెంట్ వ్యవస్థ అయిన స్విఫ్ట్, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ అంటారు స్విఫ్ట్ అని, దాని నుంచి రష్యాను బ్యాన్ చేశారు. అంటే రష్యా డాలర్లు పొందలేదు, డాలర్లు ఇవ్వలేదు. ఆ పరిస్థితితో రష్యా ఏం చేయాలి? మరి రష్యా ఏం చేసింది? ఆల్టర్నేటివ్గా చైనీస్ కరెన్సీ యువాన్ అడాప్ట్ చేసింది. ఎందుకంటే డాలర్లో క్రయ విక్రయాలు చేయలేదు, యువాన్లలో క్రయ విక్రయాలు చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే చైనాతో ప్రపంచంలో అనేక దేశాలకు వాణిజ్య సంబంధాలు ఉంటాయి కనుక యువాన్లలో ట్రేడ్ చేసినా ఏ కంట్రీ అయినా సిద్ధపడుతుంది. ఎందుకంటే యువాన్లు తీసుకొని మళ్ళీ చైనాతో ట్రేడ్ చేస్తుంది. సో డాలర్కు ప్రత్యామ్నాయంగా చేసింది. మీకు ఉదాహరణకు జూలై 2024లో రష్యాకు చెందిన ఫారిన్ ట్రాన్సాక్షన్స్లో విదేశీ క్రయ విక్రయాల్లో 54% యువాన్లలో జరిగింది. అంటే డాలర్ ప్లేస్లో రష్యన్ ఫారిన్ ట్రాన్సాక్షన్స్లో యువాన్ ఏ స్థాయికి పెరిగిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. 3 ఏళ్ల క్రితం ఇది 2-3 ఇయర్స్ క్రితం ఇది 40% ఉండేది, 54% అయింది. సో ఇది ఒక రకంగా డాలర్ పైన ఆధారపడడం రష్యా తగ్గించుకోవడం డీడాలరైజేషన్గానే భావించాలి.
కానీ దీనికి కారణం ఏంటి? మరి అమెరికా 20,000 శాంక్షన్స్ రష్యా పైన విధిస్తే రష్యా ఏం చేయాలి? మరి ఇంకో మార్గం వెతుక్కుంది. అలాగే భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొంటోంది. ముఖ్యంగా ఈ శాంక్షన్స్ వల్ల రష్యన్ ఆయిల్ చౌకగా దొరుకుతుంది. కొంటామంటే డాలర్లలో పేమెంట్ ఇవ్వకుండా రకరకాల ఆంక్షలు పెట్టింది అమెరికా. ఏం చేసింది భారతదేశం? దాన్ని రకరకాల మార్గాల్లో ఓవర్కమ్ అవుతూ రష్యా నుంచి ఆయిల్ కొంటోంది. లాస్ట్ మంత్ భారతదేశం ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్లో 43% రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. సో దీన్ని అమెరికా సహించలేకపోతుంది. అలాగే బ్రిక్స్లో మెంబర్స్ అయిన బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా చైనీస్ ప్రొడక్ట్స్కు ఓపెన్ అప్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో 27 టైప్స్ ఆఫ్ చైనీస్ కార్స్ అందుబాటులో ఉన్నాయి. బ్రెజిల్లో మీకు BYD లాంటి చైనీస్ కార్, అక్కడున్న అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫ్యాక్టరీని BYD చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ టేక్ ఓవర్ కూడా చేసింది. ఆ మాటకొస్తే అమెరికన్ ఎకానమీలోనే చైనా ప్రజెంట్ చాలా ఎక్కువ ఉంది కదా. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాలో ఉంటే ట్రంప్కి అభ్యంతరం అంటే ఎట్లా? మరి అమెరికాలో ఎందుకు ఉంది? ఇలా అమెరికన్ ఎకానమీ ఇది హెవీలీ డిపెండెంట్ ఆన్ చైనీస్ ప్రొడక్ట్స్ కదా. సో అందువల్ల బ్రిక్స్ కామన్ కరెన్సీ కనుచూపు మేరలో లేకపోయినా ట్రంప్ భయం ఏంటి అంటే అమెరికా డాలర్కు సంబంధం లేకుండా బ్రిక్స్ దేశాలు బైలేటరల్గా పరస్పరం ట్రేడ్ చేసుకోవడంలో డాలర్ పైన ఆధారపడకుండా చేసుకుంటారు, అమెరికాతో సంబంధం లేకుండా చేసుకుంటారు అన్నది ట్రంప్ భయం. ఎందుకంటే బ్రిక్స్ అనేది ప్రపంచ దేశ జనాభాలో సగం మంది బ్రిక్స్ దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు అలాగే ప్రపంచ జీడిపిలో 40% బ్రిక్స్లో ఉన్నారు, 40% ఆఫ్ గ్లోబల్ జీడిపి. దాంతోపాటు పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఇరాన్పై దాడిని బ్రిక్స్ ఖండించింది. సహజంగానే ఇది ట్రంప్కు నచ్చదు. ఈ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కన్నా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల అమెరికన్ డామినేషన్ అనేది గ్లోబల్ ఎకానమీలో ఛాలెంజ్గా మారుతుంది అన్న అనుమానంపై బ్రిక్స్పై ట్రంప్ దాడి చేస్తున్నాడు.